నమస్తే నేను రాణా ప్రతాప్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే నిత్యావసర వస్తువుల ప్రైసెస్ అన్ని కంటిన్యూగా హైక్ అయిపోతున్నాయి అండ్ రీసెంట్గా చూసుకుంటే రైస్ ప్రైస్ కూడా ఇటు 50 to 60 వరకు పెరిగిపోయిందనమాట. ఈ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇండియాకి సంబంధించిన భారత్ రైస్ అనే పేరుతో 29 రూపీస్కే రైస్ బ్యాగ్స్ అనేది ఇస్తుందన్నమాట గవర్నమెంట్. సో ఇది ఎందుకు చేస్తుందంటే ఇంతకుముందు చూసుకుంటే ఇండియా నుంచి రైస్ అనేది చాలా వరకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో దానివల్ల ఇండియాలో రైస్ అనేది తక్కువైపోయింది. సో అందుకనే ఆ ప్రొడక్షన్ తక్కువైపోయిన నేపథ్యంలో దానికి సంబంధించిన డిమాండ్ కూడా ఎక్కువైన నేపథ్యంలో రైస్ ప్రైసెస్ అనేది కంటిన్యూగా హైక్ అయిపోయినాయి అనమాట. సో ఈ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇలా పెరుగుతూ పోతే సామాన్య ప్రజలుకి చాలా ఇబ్బంది అవుతుందనే విషయం పైనే ఏం చేసింది, రైస్ ప్రైసెస్ అనేది 29 రూపీస్కి అని చెప్పేసి కొన్ని భారత్ రైస్ అనేది పట్టుకొచ్చి సో ప్రతి ఒక్క ఏరియాలో అవైలబుల్ ఉండేటట్టు చూసుకుంటుంది. సో ఇవి మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట అంటే సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కేంద్రీయ బండార్ అండ్ నాఫెడ్ అండ్ ఎన్సీసీఎఫ్ అనే స్టోర్స్లో కొన్ని లిమిటెడ్ స్టోర్స్లో ఇవి అవైలబుల్ ఉంటున్నాయి. అండ్ కామన్ పీపుల్కి అందరికీ అవైలబుల్ ఉండే విధంగా ఈ కామర్స్ వెబ్సైట్స్లో కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. సో ఇది రీసెంట్లీ మనకి 3 days బ్యాకే సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసేసింది అనమాట. సో 2000+ మొబైల్ వ్యాన్స్ ఏవైతున్నాయో సో అవి ఈ రైస్ బ్యాగ్స్ అనేది ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్స్లో స్ప్రెడ్ అయిపోయినాయి అనమాట. సో ఎంత దొరుకుతాయంటే 29 రూపీస్ కేజీ అని చెప్పేసి సో 5 kg బ్యాగ్ అండ్ 10 kg బ్యాగ్. సో ఈ 2 bags అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఎవరు కావాలంటే వాళ్ళు నాఫెడ్ అండ్ కేంద్రీయ బండార్ అండ్ ఎన్సీసీఎఫ్ అనే స్టోర్స్లోనే వెళ్ళి తీసుకోవచ్చు. సో మన హైదరాబాద్లో ఎక్కడున్నాయి అంటే ఇది గన్ పార్క్ అండ్ సుల్తాన్ బజార్ ఏరియాలో ఈ స్టోర్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో ఎందుకంటే ఇంతకుముందు చూసుకుంటే ఇండియాలో చాలా వరకు అయితే రైస్ అనేది ఎక్స్పోర్ట్ చేసేస్తుండే అండ్ ఈ ఎక్స్పోర్ట్ చేసిన విషయంలో సడన్గా ఇండియా అనేది రైస్ చాలా తక్కువ అయిపోయిన నేపథ్యంలో ఎక్స్పోర్ట్స్ అనేది ఆపేసారు. సో ఆపేసినప్పుడు రీసెంట్గా మనం 2-3 months బిఫోర్ చూసినాం అనమాట. సో ఫారిన్ కంట్రీస్లో రైస్ ఎక్కడ దొరకట్లేదు. సో అందుకని అక్కడ చాలా వరకు ఇండియన్స్ కూడా ప్రొటెస్ట్లు కూడా చేసారు అండ్ చాలా వరకు స్టోర్స్లలో కూడా చొరబడిపోయారు. సో ఎందుకంటే ఇండియాలో రైస్ అనేది చాలా తక్కువ అయిపోయింది. సో ఇండియన్ పీపుల్కే దొరకడం చాలా కష్టం అయిపోయిన నేపథ్యంలో సో ఎక్స్పోర్ట్స్ అనేది ఆపేసారు. ఓన్లీ ఇప్పుడైతే ప్రెసెంట్ ఓన్లీ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తారు. సో నార్మల్గా ఇండియాకి సంబంధించిన సోనా మసూరి కానీ హెచ్ఎంటీ రైస్ సో ఇలాంటి ఎవి కూడా ఎక్స్పోర్ట్ చేస్తలే. ఎందుకంటే ఇండియాలోనే కంప్లీట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అప్పటి వరకు ఈ ఎక్స్పోర్ట్స్ అనేది ఆపేసారు. సో ఇండియాలో రైస్ అనేది అంతా కంట్రోల్ అయినాక సో మళ్ళీ ఎక్స్పోర్ట్స్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో అప్పటి వరకు ప్రెసెంట్ అయితే ఇప్పుడు 29 రూపీస్ కేజీకే రైస్ అనేది అవైలబుల్ చేశారు. ఇంకోటి దీనికి భారత్ దాల్ అండ్ భారత్ ఆటా అని చెప్పేసి ఆటా వచ్చేసి 27.50 పైసాకే అవైలబుల్ ఉందన్నమాట కేజీ. అండ్ భారత్ దాల్ వచ్చేసి కందిపప్పు 60 రూపీస్ కేజెస్కి అవైలబుల్ ఉంది. సో ఇది కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే సేమ్ కేంద్రీయ బండార్ నాఫెడ్ అండ్ ఎన్సీసీఎఫ్ అనే స్టోర్స్లోనే అవైలబుల్ ఉంది. సో త్వరలోనే ఇది అందరికీ ప్రతి ఒక్కరికి అవైలబుల్ కావాలని చెప్పేసి ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా పెడతారు. కానీ ఇప్పటికే అది ఇంకా కాలేదు. సో సూన్ మేబీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా అవబోతుంది అనమాట. సో ఒకవేళ మీరు కనుక ఈ 29 రూపీస్ కేజీ ఏదైతే 5 kg బ్యాగ్ అండ్ 10 kg బ్యాగ్ అవైలబుల్ ఉన్నాయో అవి కొనాలనుకుంటే కాస్త వెయిట్ చేయండి. అండ్ కేంద్రీయ బండార్ నాఫెడ్ అండ్ ఎన్సీసీఎఫ్ అనే స్టోర్లో ఎక్స్క్లూజివ్గా అవైలబుల్ ఉంటాయి అండ్ మీరు వెళ్ళి తీసుకోవచ్చు.